ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్న బుర్ర తుకారం గుండె, లివర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే వైద్యానికి ముందు తను తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన అనారోగ్యానికి పూర్తి బాధ్యత తమ కాలనీ ముందు నిర్మించిన సైలో బంకర్ నుండి వెలువడే దుమారమేనని, మా కాలనీని మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ ఎదురుగా నిర్మించిన సైలో బంకర్ను తొలగించాలని ఆ వీడియోలో కోరాడు. అంగవైకల్యం కలిగిన భార్య, 2 చిన్నపిల్లలు కలిగిన కుటుంబానికి దిక్కెవరని అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్నో మరణాలు సంభవిస్తున్నా దీనికి కారణమైన సైలో బంకర్ విషయంలో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వ నాయకులు సైతం సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నాకు సిద్ధమవుతున్నారు. మా ఇంటి ముందు నుంచి ఈ బంకర్ తీసేయాలి, ఈ టెస్ట్ వల్ల మాకు ఈ వ్యాధులు వస్తున్నాయి, ఆ పరిస్థితి బాగాలేదు, పరిస్థితి అటు ఇటుగా ఉంది. అది ఈ బంకర్ వల్ల మాకు కడుపులే మొత్తం చికాకై పాడైపోయింది, మా ఆరోగ్యం బాగాలేదు, మా స్థితి ఎటు పరిస్థితిలో ఉండవు. రావడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ పరిస్థితి ఏంటో మీరు నా ఎందుకు దయించి మాట్లాడాలి.